క్లయింట్ అంతా డిస్కషన్ చేస్తాడండి ఇక్కడ. వాళ్ళ యొక్క హిస్టరీ అంతా చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఎందుకంటే నమ్మలేరు, గుమ్మని ట్రస్ట్ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకంటే ట్రబుల్లో పడతారని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో 1కి 2 సార్లు అడగాలి. ఎస్పెషల్లీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో జిఎల్లో అకౌంట్ గ్రూప్స్ దగ్గర యూజర్స్తో 2 సార్లు మాట్లాడాలి. ఏపీఏఆర్లో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ దగ్గర, బ్యాంక్ అకౌంట్లో బీఆర్ఎస్ దగ్గర, ఎసెట్ అకౌంటింగ్లో జిఎల్ అకౌంట్ సెపరేట్ అవసరం ఉంటాయండి. ఇవన్నీ కూడా స్పెషల్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్స్ అండి. వాట్ ఆర్ ఆల్ ద క్రూషియల్ స్టేజెస్ ఫేసింగ్ టు ద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? అకౌంట్ గ్రూప్ ఫిక్స్ చేయటం. అన్ని అకౌంట్ గ్రూప్లు ఒకేలా ఉండవండి. కొన్ని కంపెనీస్ హారిజెంటల్ బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ వెర్టికల్ బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి. వాట్ కైండ్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్ యూ హ్యావ్ ఇన్ ద కరెంట్ సిస్టమ్? You have 3 company codes. 3 company codes, same entity or not. అకౌంట్ గ్రూప్కి ఒక వర్క్షాప్ ఉంటుందండి. అసెట్ అకౌంటింగ్లో అసెట్ జిఎల్ అకౌంట్ సెపరేట్గా వర్క్షాప్ ఉంటుంది. బీఆర్ఎస్లో ఈ వర్క్షాప్ సెపరేట్గా ఉంటుంది. ఒక 1 వీక్ 5 వర్కింగ్ డేస్ స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఎఫ్ఐలో, ఐఎమ్ టాక్ అబౌట్ ఎఫ్ఐ. క్రూషియల్ స్టేజెస్ అంటే ఎన్ని క్రూషియల్ స్టేజెస్ అయ్యి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. క్లయింట్కి ఎస్ఏపీ రాదు, వాళ్ళు చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకుని క్లయింట్కి ఎట్లా కావాలి, ఎలా అనేది మనం సజెషన్ చేయాలి క్లయింట్కి ఎప్పుడు కూడా. ఈ ప్రాసెస్లో అసెట్ అకౌంటింగ్ రోడ్ కేర్ఫుల్గా ఉండాలి. అసెట్ అకౌంటింగ్లో జిఎల్ అకౌంట్స్, ఎస్ఏపీ టెక్నాలజీ ఇస్ డిఫరెంట్. 60-80 జిఎల్ అకౌంట్స్ అవసరం ఉంటుంది. అందుకే వెన్ యూ టాక్ అబౌట్ ద అకౌంట్ గ్రూప్స్, జిఎల్ అకౌంట్స్, అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, అక్కడే మీరు యూజర్స్ దగ్గర అసెట్ అకౌంట్స్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ని సెపరేట్ ఎక్సెల్ షీట్లో మెన్షన్ చేసి ఇమ్మనాలండి.